కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలలో అద్భుతమైన లీలలలో ఒకటిగా చెప్పబడినది గోపికావస్త్రాపహరణ ఘట్టం. గోపికావస్త్రాపహరణ ఘట్టమంతా, రాసలీలా ఘట్టమంతా అపార్థం చేసుకోబడినటువంటి ఘట్టములు. అర్థం కాకపోతే అది పరమ పవిత్రమైన వస్తువు, దాని జోలికి మనం వెళ్ళకూడదనేటటువంటి నియంత్రణ లేకుండా లేకి బుద్ధితో వాటిని చౌకబారుగా వాడుకున్నంతగా బహుశः ఏ లీలలు వాడబడలేదు. అంత పవిత్రమైన లీలలు ఆ రెండు లీలలు. అంత గొప్ప లీలల్ని అంత చౌకబారుగా వాడుతూ ఉంటారు. గోపికావస్త్రాపహరణ ఘట్టము అని, అది శారదా నవరాత్రులు దాటిపోయిన తరువాత హేమంత ఋతువు యొక్క ప్రారంభమాసమునందు జరిగింది. హేమంత ఋతువు ఎప్పుడొస్తుంది? ఈ శరత్కాలం అయిపోతే, శరత్కాలం ఆశ్వీజ కార్తీక మాసములు అంటే మార్గశీర్ష మాసము యొక్క అది హేమంత ఋతువు యొక్క మొదటి నెల. ఆ నెలలో గోపికలందరూ కలిసి ఒక వ్రతం చేశారు. భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే, హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాత్యాయని వ్రతం చేశారు. వాళ్ళందరూ కాత్యాయని అమ్మవారి యొక్క మూర్తిని సైకతమూర్తిని చేశారు. సైకతమూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది. శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రుమట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు, చేసి ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే అమ్మవారి మూర్తిని కూడా సైకతమూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి ఈ హేమంత ఋతువులో వచ్చినటువంటి మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు. వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది. అసలు స్నానం వైదికంగా అంత గొప్పది. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు. స్నానమంత గొప్పది, వస్త్రధారణమంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవి ఏవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది, కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణాసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చేయాలి. నదీ స్నానం ఉత్తమోత్తమమైనటువంటి స్నానం. అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు. ఎందుకు నదీ స్నానం? కాత్యాయని వ్రతం చేయడానికి. వ్రతము ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తున్నారు. ఏ ఆడపిల్లలు చేస్తున్నారు? పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు. చెయ్యొచ్చా? చెయ్యాలి. ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి. ఈ నోములు వ్రతాలు రెండుగా ఉంటాయి. ఒకటి వివాహమునకు ముందు చేసేవి, రెండు వివాహము తర్వాత చేసేవి. వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే, మంచి భర్త రావాలి అని. మంచి భర్త అన్న మాటకు అర్థం ఎంత డబ్బు ఉంటే మంచి భర్త, దాన్ని బట్టి కాదు మంచి భర్త, తన మనసెరిగిన వాడై ఉండడం, అది మంచి భర్త. ఒకవేళ కాకపోతే వాణ్ణి విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు, వాణ్ణి సాధించడం అన్న మాట ఉండదు. ఈ దేశంలో ధర్మమునకు పెద్ద పీట. ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు. మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి.